హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, మైథిలి మోహన్తో కాలు మాట్లాడుతున్నాను అని చెప్పగానే కళ్యాణ్ ఈర్ష్యగా ఫీల్ అవుతుంటాడు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుక ఎపిసోడ్ నెంబర్ 75. భోజనం చేసి మెడిసిన్స్ వేసుకున్నావా, లేక గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నావా అంటాడు ఈర్షగా. చేశాను, వేసుకున్నాను అంటుంది అదే కోపంతో. ఎందుకెనిమి నా మీద మా గ్రానీకి కంప్లైంట్ ఇచ్చావు అని అడుగుతాడు కోపం తగ్గించుకొని. నీ అసలు విశ్వరూపం గురించి చెప్పలేదు, దానికి సంతోషపడు అని అంటుంది. కళ్యాణ్ ఆలోచించుకుంటూ, వామ్మో, ఇది నా మీద కోపంతో గ్రానికి చెప్పినా చెప్తుంది. అర్జునునైతే ఒట్టుగా కట్టిపడేశాను గాని తనని ఇలా కట్టిపడేయలేను కదా. తనతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి అని మనసులో అనుకొని, అది కాదేనిమి, నీతో 3 కోరికలు తీర్చుకోవాలని అనుకున్నాను. కానీ ఒక్క కోరికే తీరింది. అయినా కూడా నేనిప్పుడు ఆ కోరికల గురించి ఆలోచించకుండా కేవలం నా కొడుకు కోసం ఆలోచిస్తున్నాను. ఓ తండ్రిగా నేను నా కొడుకు మీద కేరింగ్ చూపించడం తప్పు అంటావా అని అడుగుతాడు ఇన్నోసెంట్ వాయిస్తో. ఆహా, కర్ర విరగకుండా పాముని చంపేటట్టుగా భలే మాట్లాడుతున్నావు కళ్యాణ్ అని అనుకుంటుంది మనసులో. మళ్ళీ చెప్తున్నాను అనుకోకెనిమి, ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు. ఈ సమయంలో నేను నీతో ప్రవర్తించే తీరంతా నా బిడ్డ మీద ప్రేమతోనే కానీ కోరికలని ఉద్దేశంతో కాదు. చెప్పాను కదా, నీ కడుపులో ఉన్న నా కొడుకు పుట్టకముందే, వాడిని చూడకముందే వాడు నాకు ప్రాణమయ్యాడు. వాడికి ఏ కష్టం రాకుండా కాపాడుకోవాలనే ఈ తండ్రి తాపత్రయం. పైగా నిన్ను కిడ్నాప్ చేసిన రౌడీలు ఎవరు అనేది ఇంకా తెలియలేదు. ఇటు నుంచి కూడా నా కొడుక్కి ప్రమాదం రాకూడదని కోరుకుంటాం. నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను అని అంటాడు. ఆ మాటలకు మైథిలి ఆలోచనలో పడుతుంది. బిడ్డ పుట్టే వరకు నా జాగ్రత్తలు నన్ను తీసుకుని వెనిమి, నాకు అడ్డు చెప్పే ప్రయత్నం చేయకు. అనవసరంగా ఈ విషయాలు గ్రానీ వరకు తీసుకొచ్చి గ్రానీ మనసు బాధ పెట్టకు అంటాడు. మైథిలి ఆ మాటల్ని మౌనంగా వింటుంది. సరే ఎనిమి, ఈరోజు వచ్చినట్టే రేపు కూడా నిన్ను ఆఫీస్కి తీసుకెళ్ళడానికి వస్తాను. రెడీగా ఉండు. ఇంకా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. ఉంటాను, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మైథిలి కూడా ఫోన్ కట్ చేసి ఆ రోజు జరిగిందంతా గుర్తు తెచ్చుకొని, నిజమే, కళ్యాణ్ నన్ను ఇంతకు ముందులా కోరికలు అంటూ ఇబ్బంది పెట్టడం లేదు. కేవలం బేబీ మీదున్న ప్రేమతోనే ఇలా ప్రవర్తిస్తున్నాడు. కాకపోతే కళ్యాణ్ మీద నాకు ఏర్పడిన నెగిటివ్ అభిప్రాయంతో ఇదంతా కష్టంగా అనిపిస్తుంది. కళ్యాణ్ బిడ్డని ఎంతగా ప్రేమిస్తే నాకంత మంచిది కదా. నేను ఇలా ఆలోచించకుండా కళ్యాణ్ నన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నాడని ఎందుకు అనుకోవాలి అని ఆలోచిస్తుంటుంది. ఇక్కడ కళ్యాణ్ కూడా ఫోన్ పెట్టేసి మొదటి కోరికను తీర్చుకున్న క్షణాలని గుర్తు తెచ్చుకొని సంతోషపడుతూ, ఆ మధురాని స్మృతిని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నానేమి. నా మొదటి కోరికను నేను బాగా ఎంజాయ్ చేశాను. మిగిలిన 2 కోరికలు తీర్చుకునే టైం కూడా వస్తుంది. కాకపోతే అని అనుకొని చిన్నపిల్లాడి స్క్రీనేజ్ ఫొటోస్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోల్ని ప్రేమగా తడుముతూ, ముందు నా ముద్దుల కొడుకు బయటికి రావాలి. అప్పటి వరకు మిగిలిపోయిన ఆ 2 కోరికలకు బ్రేక్ ఇస్తాను అని అనుకుంటాడు. మరుసటి రోజు కళ్యాణ్ అనుకున్నట్టుగానే మైథిలిని డ్రాప్ చేయటానికి ఆఫీస్కొచ్చి కార్ దిగుతాడు. మైథిలి కూడా కార్ దిగి, ఇక నేను లోపలికి వెళ్తానులే, నువ్వెళ్ళు అంటుంది. అలా ఎలా వెళ్తాను? నువ్వు చైర్లో సేఫ్గా కూర్చునే వరకు ఉండి వెళ్తాను అని ముందలకు వెళ్ళబోతుండగా కళ్యాణ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది. ముందలకు వెళ్ళబోయిన కళ్యాణ్ ఆగి రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. ఆ మరుక్షణం నుంచి ఫోన్లో మాటలు వింటూ సిగ్గుపడుతూ మిలకలు తిరుగుతుంటాడు. కళ్యాణ్ అలా సిగ్గుపడుతుంటే మైథిలి అర్థం కానట్టుగా చూస్తూ, ఏదో ఆడపిల్ల సిగ్గుపడుతున్నట్టుగా అలా సిగ్గుపడుతున్నావేంటి అని అడుగుతుంది. కళ్యాణ్ ఫోన్ కాస్త పక్కకు తీసి అంతే సిగ్గుపడుతూ, మోహన్ నన్ను ఒక్కటే పొగుడుతున్నాడు ఎనిమి, అందుకే నాకొక్కటే సిగ్గనిపిస్తుంది అంటాడు. మైథిలి ఆశ్చర్యపోతూ, మోహన్ నిన్ను పొగడటం ఏంటి అని అడుగుతుంది. నమ్మడం లేదు కదా, నువ్వు కూడా విను అని ఫోన్ మైథిలి చేతిలో పెట్టి ముందుకు వెళ్తుంటాడు.
మైథిలి వెళ్తున్న కళ్యాణ్‌ని అర్థం కానట్టుగా చూస్తూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకోగానే, "చూడు కళ్యాణ్, నువ్వు మైథిలిని ఇబ్బంది పెడితే మాత్రం నిన్ను చంపటానికి కూడా వెనకాడను. జాగ్రత్త" అని మోహన్ ఆవేశంగా తిట్టడం వినిపిస్తుంటాయి. మైథిలి వెళ్తున్న కళ్యాణ్‌ని కోపంగా చూస్తూ, "హలో మోహన్, నేను మైథిలిని" అని అంటుంది. ఇక్కడ మోహన్ ఆశ్చర్యపోతూ, "అతని ఫోన్ నీ దగ్గర ఎందుకుంది మైథిలి" అని అడుగుతాడు. కళ్యాణ్ ఫోన్ మాట్లాడుతూ సిగ్గుతో మిలకలు తిరుగుతుంటే, "ఏంటా సిగ్గు" అని అడిగాను. మోహన్ నన్ను ఒక్కటే పొగుడుతున్నాడు. నమ్మకం లేకపోతే విను అని ఫోన్ నా చేతికిచ్చి వెళ్ళాడు అని ఉన్న విషయం చెప్తుంది. ఆ మాటలు వినగానే మోహన్ అవాక్కవుతూ, "ఇడియట్! నేను తిడుతుంటే అవి పొగడ్తలని చెప్తున్నాడా? అలాంటి పర్సన్‌ని ఎలా భరిస్తున్నావు మైథిలి" అని అంటాడు కళ్యాణ్ మీద కోపంతో. కళ్యాణ్ కాస్త లోపలికొచ్చి ఆగి కోపంగా ఆలోచిస్తూ, "నిన్ను తక్కువ అంచనా వేశాను మోహన్. కానీ నిన్ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని బాగా అర్థమైంది. మైథిలిని పెళ్లి చేసుకోవాలని చాలా కలలు కంటున్నావేమో. అది ఎప్పటికీ జరగని పని. నీ కలలు ఎప్పటికీ అలాగే మిగిలిపోతాయి. మైథిలి తనువు నాది. తను నాకు మాత్రమే సొంతం. నాది అనుకున్న మైథిలిని నువ్వు పెళ్లి చేసుకోవాలని చూసావంటే నిన్ను ముక్కలుగా నరికి జైలుకి వెళ్ళటానికి కూడా నేను వెనకాడను" అని కసిగా మనసులో అనుకుంటాడు. ఇక్కడ మైథిలి ఫోన్ మాట్లాడుతూ, "నా గురించి వరీ అవ్వకు మోహన్. అతని బేబీ మీద అతను కేర్ చూపిస్తున్నాడు. అంతే తప్ప మరో ప్రాబ్లం ఏమీ లేదు" అని అంటుంది. "ఓకే మైథిలి. కానీ అతను నిన్ను మళ్ళీ కోరికలని ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళ గ్రానికి ఉన్న విషయం చెప్పేయి" అంటాడు మోహన్. "అలాగే మోహన్. అలా విసిగిస్తే మాత్రం ఖచ్చితంగా అతని నిజస్వరూపం వాళ్ళ గ్రాని ముందు పెడతాను" అని అంటుంది. "సరే మైథిలి, నువ్వు జాగ్రత్త. నీ హెల్త్, బేబీ హెల్త్ కూడా జాగ్రత్త. ఏ విషయం గురించైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్యి" అంటాడు ప్రేమగా. "తప్పకుండా మోహన్, ఇక ఉంటాను" అని చెప్పి ఫోన్ పెట్టేసి కాస్త దూరంలో ఒంటరిగా నిలబడ్డ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, "మోహన్ నిన్నలా తిడుతుంటే నీకవి పొగడ్తల్లాగా ఉన్నాయా" అని అడుగుతుంది కోపంగా చూస్తూ. కళ్యాణ్ తన కోపాన్ని తగ్గించుకొని, "ఏమో, నాకు మాత్రం అవి పొగడ్తలాగానే ఉన్నాయి. సరే, ఇక ఆ విషయాన్ని వదిలేసి వెళ్దాం పదా" అంటాడు ముందుకు వెళ్తూ. ఇలాంటి వాడితో ఏం మాట్లాడలేం అని అనుకొని కళ్యాణ్‌తో నడుస్తుంది. కళ్యాణ్‌కి, మైథిలికి ఇబ్బంది లేకుండా లిఫ్ట్ రిపేర్ అయింది కాబట్టి ఇద్దరు లిఫ్ట్‌లో వెళ్తారు. మైథిలి క్యాబిన్‌లోకి వెళ్లి కూర్చోగానే అటెండర్ స్థానంలో ఉన్న శశిధర్ మైథిలికి జ్యూస్ ఇవ్వడం కూడా మామూలే. రోజు ఇలా కళ్యాణ్ తనని డ్రాపింగ్, పికపింగ్ చేసుకుంటూ పుట్టబోయే కొడుకు మీద కేరింగ్‌తో పాటు అభిమానం కూడా పెంచుకుంటూ ఉంటాడు. అనసూయం గారు కూడా మైథిలికి మంచి చెడు చూసుకుంటూ మైథిలి ఇంటికి రావడం పోవడం చేస్తుంటారు. అలా అనసూయం గారికి రాజేశ్వరి, సూర్య, చంద్రికతో కూడా సన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇలా రోజులు గడిచి మైథిలికి 6వ నెల వస్తుంది. ఒకరోజు అనసూయం గారు మైథిలి వాళ్ళ ఇంటికొస్తుంది. తనతో పాటు తీసుకొచ్చిన ఫ్రూట్స్, స్వీట్స్ కారు డ్రైవర్ లోపలికి తెచ్చి పెడుతుంటాడు. "ఎందుకమ్మ గారు ఇవన్నీ" అని అడుగుతుంది మైథిలి. "ఇవి నీకొక్కదానికే కాదులే మైథిలి. చంద్రిక కూడా పురుడు పోసుకోవడానికి పుట్టింటికొచ్చింది కదా! తను కూడా తింటుందిలే" అంటుంది అనసూయం గారు. చంద్రిక నవ్వి, "థ్యాంక్స్ అమ్మమ్మ గారు" అని అంటుంది. సూర్య వాటి వైపు కాస్త ఆశగా చూస్తూ, "కడుపుతో ఉన్న వాళ్ళే తినాలా? నేను తినకూడదా?" అని అడుగుతాడు. రాజేశ్వరి కాస్త కోపం తెచ్చుకుంటూ, "అలా అడగొచ్చా సూర్య" అని సీరియస్ అవుతుంది. సూర్య మాటలకి అనసూయం గారు నవ్వుతూ, "నువ్వాగు రాజేశ్వరి" అని, "నువ్వు తినకపోతే ఎలా సూర్య? నీ కోసం స్పెషల్‌గా ఫ్రూట్సే కాకుండా స్వీట్స్ కూడా తీసుకొచ్చాను" అని స్వీట్ తీసుకొని సూర్య నోటిలో ప్రేమగా పెడుతుంది. "థ్యాంక్స్ అమ్మమ్మ గారు, స్వీట్ చాలా బాగుంది" అంటాడు సూర్య. "బాగుంటే మొత్తం నువ్వే తినేసేయ్. మైథిలికి, చంద్రికకి మళ్ళీ నేను తెప్పిస్తానులే" అంటుంది అనసూయం గారు. "అమ్మో, వద్దులే. ఇవన్నీ తింటే నా పొట్ట కూడా లావయ్యి నాకు కూడా కడుపొచ్చిందనుకుంటారు" అని అంటాడు నవ్వుతూ. దాంతో సూర్య మాటలకి అందరూ నవ్వుతుంటారు. అనసూయం గారు కూడా నవ్వి మనసులో మాట్లాడుకుంటూ, "ఎంత అందమైన కుటుంబమో! నా మనవడు కూడా పెళ్లి చేసుకొని మైథిలి లాంటి అమ్మాయిని కోడలిగా తెచ్చి ఉంటే మా ఐశ్వర్య నిలయం కూడా కలకలలాడేది. అసలు ఐశ్వర్యని కళ్యాణ్‌కిచ్చి పెళ్లి చేయాలని అశ్వత్థామ ముచ్చట పడేవాడు. కానీ నా మనవరాలు ఐశ్వర్య ఏమైపోయిందో"
అని బాధగా ఆలోచిస్తుంటుంది. మైథిలి అది గ్రహించి, "ఏమైంది అమ్మమ్మగారు?" అని అడుగుతుంది. "ఏమీ లేదు మైథిలి. ఏవో కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అంతే" అన్నట్టు మైథిలి, "నా మనవడు కళ్యాణ్ కాస్త మూర్ఖుడమ్మా. పుట్టబోయే బిడ్డ మీద అభిమానంతో నిన్నేమైనా ఇబ్బంది పెడుతుంటే వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా" అని అంటుంది. "అయ్యో! అమ్మమ్మగారు, పెద్దవారే ఉండి నాతో ఇలా మాట్లాడకూడదు" అంటుంది మైథిలి. "అవును పిన్ని గారు, అలా మాట్లాడకండి. అయినా ఇంకొక 3 నెలల్లో మైథిలి బిడ్డని కని మీకిచ్చి మోహన్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఎవరో తనెవరో అన్నట్టుగా ఉంటారు. ఈ మాత్రానికి మీరు క్షమాపణ చెప్పడం ఎందుకు చెప్పండి" అంటుంది రాజేశ్వరి. "నిజమే రాజేశ్వరి. మైథిలిని పెళ్లి చేసుకోబోతున్న మోహన్ చాలా అదృష్టవంతుడు" అంటుంది అనసూయం గారు ఆశగా. మైథిలి పైకి ఒక నవ్వు నవ్వి, "మీ కళ్యాణ్ మూర్ఖుడు కాకపోతే బాగుండేదమ్మమ్మగారు" అని మనసులో బాధగా అనుకుంటుంది. కళ్యాణ్ మైథిలిని పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటుందో, కానీ నా మూర్ఖుడు పెళ్ళంటేనే విరుచుకుపడుతున్నాడు అని అనసూయం గారు బాధగా అనుకుంటుంది. ఒకరోజు కళ్యాణ్ వాళ్ళ గ్రాని ఒడిలో తలపెట్టుకొని పడుకొని మాట్లాడుతూ, "మైథిలికి నెలలు మీద పడుతున్నాయి కదా గ్రాని. జాబ్ మానేయమని ఎంత చెప్పినా మైథిలి వినడం లేదు. ఒకసారి నువ్వైనా మైథిలితో చెప్పి చూడొచ్చు కదా" అంటాడు. "నేను కూడా చెప్పాను కళ్యాణ్. కానీ ఈ విషయంలో తను నా మాట కూడా వినడం లేదు. అంత ఇబ్బంది అనిపించినప్పుడు జాబ్ మానేస్తానులే అంటుంది. పైగా డాక్టర్ కూడా తనకు ఇష్టం ఉంటే జాబ్ చేయనివ్వండి, పర్వాలేదు అని చెప్పింది. అలాంటప్పుడు మనమేనా జాబ్ విషయంలో తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు?" అంటుంది అనసూయం గారు మనవడి తల నిమురుతూ. "సరే గ్రాని, జాబ్ చేయటం మానేయటం తన పర్సనల్ విషయం, వదిలే. కానీ గ్రాని, నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను" అంటాడు. "ఏంటి నాన్న అది?" అని అడుగుతుంది. "మైథిలి కడుపులో ఉన్న బేబీ కదలికల్ని నేను చాలా మిస్ అవుతున్నాను గ్రాని. ఎప్పటికప్పుడు మైథిలి గర్భం మీద చేపెట్టి నా కొడుకు కదలికలను ఫీల్ అవ్వాలని ఉంది. పైగా మైథిలి కూడా నెలల మీద పడుతున్నాయి కాబట్టి ఈ 3 నెలలు, అంటే మైథిలి డెలివరీ అయ్యే వరకు తనని మన ఐశ్వర్య నిలయానికి తీసుకొచ్చుకుందాం గ్రాని" అంటాడు. మరి కళ్యాణ్ కోరుకున్నట్టుగా మైథిలి ఐశ్వర్య నిలయానికి వస్తుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో చూడండి. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాలు చెప్తూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.